వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి జోగి రమేష్ గారు ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అందరికీ తెలిసిన అంశమే. నకిలీ మద్యం తయారీ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. సో సిట్ ఆయన అరెస్ట్ చేసింది. కోర్టు ఆయన్ని 10 రోజుల పాటు ఆయనకి రిమాండ్ విధించింది. అయితే ఒకప్పుడు జోగి రమేష్ గారు ఎంత దారుణంగా మాట్లాడే పరిస్థితి ఉండేదంటే, ఇప్పుడు జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ మరి గతం మర్చిపోయారేమో తెలియదు కానీ అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని దూషిస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు, జైలుకు పంపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నా కూడా ఎక్కడ ఆయనకి సానుభూతి రాలేదు. ఎందుకనో చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్తే వాళ్ళకి సానుభూతి వచ్చింది. అయ్యో పాపం, చాలా మంచి వ్యక్తి, ఎవరిని ఏం అనని వ్యక్తి, సో ఎవరిని ఇబ్బంది పెట్టని వ్యక్తి అని గతంలో కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళ మీద పబ్లిక్లో సానుభూతి వచ్చింది. కానీ జోగి రమేష్ గారి మీద 1% సానుభూతి కూడా రాల. ఆఖరికి చెప్పాలంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని వాళ్ళిద్దరి మీద కూడా ప్రజల్లో ఒక సానుభూతి వచ్చింది. సరే, చాలా రోజులు ఇబ్బంది పడ్డారు కదా. సో కొడాలి నాని అయితే బైపాస్ సర్జరీ జరిగి చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, చావు అంచుదాకా పోయి వచ్చాడు. సో కాబట్టి పాపం ఆయన వదిలేస్తే బాగుంటుంది, ఇంకా ఎవరు ఆయన ఇబ్బంది పడకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక సానుభూతి వచ్చింది. వల్లభనేని వంశీ గారు అయితే గతంలో భువనేశ్వర్ గారిని మాట్లాడిన మాటలకి మరి ఆయన గతంలో 100 రోజులు పైగా ఆయన రిమాండ్ ఖైదీగా ఇబ్బంది పడ్డాడు. ఎలా అయిపోయాడంటే ఆయన చావు అంచుల వరకు పోయి వచ్చినటువంటి పరిస్థితి, జైల్లో ఉండి ఇబ్బందులు పడి. ఆయన మీద కూడా సానుభూతి వచ్చింది. మనిషి బాగా డల్ అయిపోయి 10 కిలోలు బరువు తగ్గిపోయి నిమిషానికి 10 సార్లు దగ్గుతూ చాలా ఇబ్బందికర పరిస్థితికి వెళ్ళిపోయిన తరుణంలో ఆయన మీద కూడా సానుభూతి వచ్చింది. ఆయన ఆ విధంగా భువనేశ్వర్ గారు మాట్లాడినప్పటికీ కూడా సరే, ఇంకా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడులే అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలిగింది. సరే, వాళ్ళ మీద ఉన్న కేసులు అవి కోర్టులో సాగుతూ ఉంటాయి. ఏదో ఒక రోజు వాళ్ళు నిర్దేశకు బయటకు వచ్చేటువంటి అవకాశం వారికి ఉంటుంది. వారు తప్పు చేయకపోతే, వారు తప్పు చేస్తే జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే జోగి రమేష్ గారి మీద అయితే ప్రజల్లో సానుభూతి రాలేదు అనేటువంటి మాట వాస్తవం. అసలు ఎందుకు రాలేదో తెలుసా? అసలు ఆయన మాట్లాడే మాటలు, గతంలో ఆయన ఎలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు ఒకసారి విందాం. ఆ తర్వాత ఆయన ఎన్నికలకు ముందు పార్టీ మారడానికి ట్రై చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీలోకి రావాలని కూడా ప్రయత్నించారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు ఆయన. ఈ విషయం చాలామందికి తెలియదు. 2004 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల ద్వారా నేను జనసేన పార్టీలో చేరాలని అనుకుంటున్నాను, నాకు ఒక అవకాశాన్ని కల్పించండి, పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి దాదాపు 100 రోజుల పైగా బలంగా ఆయన ఫైట్ చేశాడు. అయినా ఆయనకి ఇవ్వలేదు అపాయింట్మెంట్. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అసలు అంటే ఈరోజు జోగి రమేష్ గారిని చూసి అందరూ జాలి పడతా ఉన్నారు అని అనుకుంటారు. కానీ చాలా వరకు పబ్లిక్లో సానుభూతి ఎందుకు రాలేదు ఆయన మీద. అసలు ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మళ్ళీ వినండి. నేను దుర్మార్గంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్ కుక్క వినారా? ఎవరాడు పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్. విన్నారు కదా ఆయన మాటలు ఎంత దారుణంగా మాట్లాడాడు. ఇంకా ఇవే కాదు, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కూడా చాలా నీచంగా మాట్లాడాడు. ఇంకా అవన్నీ వినిపిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళని మాట్లాడిన మాటలు మనం సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేయటమే కరెక్టు. సో అదే పురుషులను మాట్లాడిన మాటలైతే మనం 1-2 సార్లు వినిపించినా సో దానికి తప్పేం లేదు. కానీ మహిళల గురించి మాట్లాడిన మాటలైతే చాలా వరకు అవాయిడ్ చేయటమే కరెక్ట్ అని నా అభిప్రాయం. మరి అన్ని మాటలు మాట్లాడాడు జోగి రమేష్ గారు. మరి మీరు ఎలాగా 2024 ఎన్నికల తర్వాత జనసేనకి వెళ్ళాలనుకున్నారు? జనసేన ఎలా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తా అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు దాడికి వెళ్ళలేదు, నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నిరసన తెలియజేయడానికి వెళ్ళా అన్నాడు. నిరసనకి దాడికి తేడా తెలియదు. ఒకసారి చూద్దాం, ఆ వీడియో చూపిస్తాను. దాడికి వెళ్ళాడా నిరసనకి వెళ్ళారా చూద్దాం మనం. ఒకసారి చూడండి.
చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చేటువంటి మార్గం ఒకసారి అందరూ చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. దాదాపు ఒక 30-40 కార్లు వేసుకొని వచ్చారు జోగి రమేష్ గారు. ఇక్కడ చూడండి, మనుషులు వీళ్ళు నిరసన తెలియజేయడానికి వచ్చేవాళ్ళగా ఉన్నారా, లేకపోతే రౌడీలుగా గుండాలుగా ఉన్నారా? ఒకసారి చూడండి, క్లియర్గా చూడండి ఒకసారి. అసలు వాళ్ళు చూడండి ఎలా పరిగెత్తుతూ ఉన్నారో. అంటే నిరసన తెలియజేసే వాళ్ళు అంత దూకుడుగా మాస్కులు పెట్టుకొని ఏ విధంగా పరిగెత్తుతూ ఉన్నారు చూడండి. చూడండి వైసీపీ జెండాలు. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నిరసన తెలియజేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడైనా అధికార పార్టీ నిరసన తెలియజేసిద్దా, ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియజేసిద్దా? వైసీపీ జెండాలు. ఇది కర్ర చూడండి, కర్ర చూడండి, పెద్ద పెద్ద కర్రలో దానికి వైసీపీ జెండాలు. అంటే జెండాలుగా వాడతారో లేకపోతే కొట్లాట్లకు వాడతారో మరి కర్రలు చూసారా? వీళ్ళందరూ నిరసనగా వచ్చారా? చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చాలా తెలివిగా వాళ్ళ ఫేస్లు కూడా కనపడకుండా కవర్ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తర్వాత సీసీ ఫుటేజ్లో దొరికిపోతామో ఇబ్బంది అవుతుందని. అవకాశం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏదో ఒక రోజు చేసినటువంటి తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి దానికి నిలువెత్తు నిదర్శనం ఉదాహరణ జోగి రమేష్ గారి ఎపిసోడ్. ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాడు, అధికార పార్టీ శాసనసభ్యుడిగా. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఈ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అది అందరికీ తెలుసు, ఆల్రెడీ చూశారు మీరు ఈ వీడియోలు ఎన్నోసార్లు. ఆయన నవ్వుతున్నాడు ఈయన తిడతంటే. తర్వాత ఈయనకు మంత్రి పదవి ఇచ్చారు. పాపం అదే ఉమ్మడి కృష్ణా జిల్లా చెందిన సామినేని ఉదయభాన్ గారు, ఎన్టీఆర్ జిల్లా చెందిన ఉదయభాన్ గారికి ఇవ్వాల. ఎందుకంటే ఆయన ఇట్లా బూతులు తిట్టాడు కదా. ఆయన కూడా బూతులు తిట్టినట్టయితే ఆయనకి ఇచ్చేవాళ్ళు మంత్రి పదవి. సీనియర్ పొలిటీషియన్ ఆయన, ఎప్పుడో 90లో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారితో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తి. కానీ ఎందుకు ఇక్కడ మరి జోగి రమేష్ గారు లాంటి నాయకులే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం, వాళ్ళని ఆయన ప్రమోట్ చేస్తారు. అంటే ఈ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు ఆయన భార్య గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి నిశ్చయంగా మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడులకు వెళ్ళటం, ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు, ఈ ఎపిసోడ్ గుర్తొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో జోగి రమేష్ గారిని ఎందుకో పాపం అని అంటలేదు. సాధారణంగా చాలామంది విషయాలు అయ్యో పాపం మంచోడు, ఏదో తన పని తాను చేసుకునేవాడు, ఎప్పుడు ఎవరిని ఒక మాట అనేవాడు కాదు, అన్యాయంగా ఆయన మీద కేసులు పెట్టారు అని చెప్పేసి మాట్లాడతారు సాధారణంగా వివాదాల్లో లేని వ్యక్తి అయితే. అంటే ఆ వ్యక్తి అవినీతి ఆరోపణలు ఉన్నా లేకపోతే ఇంకొక రకమైన కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క నేచర్ పబ్లిక్తో ఎలా ఉంటాడు, అదేవిధంగా ఎదుటి పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఎలా ఉంటాడు అనేటువంటి ఎపిసోడ్ని అబ్జర్వ్ చేసినప్పుడు అతను బాగుంటాడు అందరితో అనుకున్నప్పుడు అయ్యో పాపం అంటారు. కానీ ఒకవేళ ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఈయన జోగి రమేష్ గారు నిర్దోషిగా బయటకు వచ్చినప్పటికీ అయ్యో పాపం అన్యాయంగా జైలుకి వెళ్ళాడు అనేటువంటి పరిస్థితి ఉండదు. ఈయన అనే పరిస్థితి జనాలు అనుకునే పరిస్థితి. ఎందుకంటే మన నోరు అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు కూడా మీరు ఎంత హుందాగా వ్యవహరిస్తే మీ భవిష్యత్తు అంత చక్కగా ఉంటుందన్నమాట. సో దానికి ఏమి కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు అతీతం కాదు. సో కాబట్టి జోగి రమేష్ గారి యొక్క ఎపిసోడ్ అందరికీ కూడా ఒక బలమైనటువంటి ఉదాహరణ. సో కాబట్టి ప్రజాస్వామ్యంలో శాసనసభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజాప్రతినిధులు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా వ్యవహరించకూడదు అంటే జోగి రమేష్ గారి ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు జైల్లో ఆయన చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉండుంటుంది. ఎందుకంటే మరి మంత్రిగా రాజభోగాలు అనుభవించాడు. మరి ఇప్పుడు జైల్లో బహుశా ఆయన కటిక నేల మీద పడుకోవాలి. మరి సాధారణమైనటువంటి తిండి జైలు ఖైదీలకు పెట్టేటువంటి భోజనమే ఆయనకి పెడతారు. సో కాబట్టి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఆయన కావాల్సినట్టు ఏసీలు ఉండవు అక్కడ, ఆయన కావాల్సినట్టు అక్కడ ఏమీ మెత్తటి పరుపులు ఉండవు ఆయన పడుకోవడానికి. అదేవిధంగా ఖరీదైనటువంటి దుస్తులు కట్టుకునే అవకాశం ఉండదు. అదేవిధంగా మంచి ఖరీదైనటువంటి భోజనం తినేటువంటి పరిస్థితి ఉండదు. జైల్లో జోగి రమేష్ గారు అష్ట కష్టాలు పడాల్సిందే. అందరి ఖైదీల్లాగా ఆయన కూడా మరి సాధారణమైనటువంటి జీవితాన్ని అక్కడ గడపాల్సిన పరిస్థితి. అదేవిధంగా
మరి ఆయనకి ఇంకా అక్కడ మరి పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, మరి రఘురామకృష్ణరాజు గారు లాగా ఆయన్ని ట్రీట్ చేసినట్టు గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఈయన్ని ఆ విధంగా ట్రీట్ చేస్తుందంటే బహుశా అలాంటి వాతావరణం అయితే ఏం కనపట్లేదు. జైల్లో జోగి రమేష్ గారికి థర్డ్ డిగ్రీ ఉపయోగించేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడులకు వెళ్ళినప్పటికీ కూడా జోగి రమేష్ గారిని ఆయన మీద కక్ష తీర్చుకొని ఆయన్ని రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన్ని కొట్టించడం అలాంటి కార్యక్రమాలు అయితే బహుశా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయనైతే సాధారణ జీవితం గడుపుతున్నప్పటికీ కూడా జైల్లో అయితే సేఫ్గానే ఉన్నాడని చెప్పొచ్చు.